హాయ్ హలో నమస్తే నేను మీ రసలెన్ ఖాన్ ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈరోజు మనము లైవ్లో అంటే మన వీడియో రూపంలో ఒక నేమ్ని ఏ విధంగా కరెక్షన్ చేయాలి అనేది మీకు చూపించబోతున్నాను. ప్రీవియస్లో నేను ఒక వీడియో చేశాను. ఎవరైతే నా యొక్క వీడియోని ఎంతమందికి అయితే ప్రమోట్ చేయగలుగుతారో వాళ్ళకి అంటే 26 జనవరి లోపు ఎవరైతే నా యొక్క వీడియోని ప్రమోట్ చేయడం కానీ తర్వాత షేర్ చేయడం కానీ చేయగలిగితే వారికి నేను నా యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి వాళ్ళు ఎంతమందికి షేర్ చేయాలో చూపించమని కూడా నేను అడగడం జరిగింది. అదేవిధంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఎవరు జస్ట్ ఒక 40-50 మెంబర్స్ ఉంటారనుకున్నాను. దాదాపుగా 400 to 500 మధ్యలోనే చాలా మంది నేను కౌంట్ కూడా చేయలేదు. ప్లస్లోనే నా యొక్క వీడియోలను షేర్ చేయడం, సబ్స్క్రైబర్లను ఇంక్రీజ్ పెంచడం అనేది కూడా జరిగింది. సో అదేవిధంగా నేను చెప్పినట్లు మినిమం అంటే డిప్ ద్వారా 15 మందికి నేను ఫ్రీ రిపోర్ట్ ఇవ్వడం అనేది అంటే కన్సల్టెంట్ ఫీజు ఎంత తీసుకుంటానో అంత ఫీజుకి ఏ విధమైన రిపోర్ట్ ఇస్తానో అదే రిపోర్ట్ వీళ్ళకి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనేది కూడా నేను చెప్పడం జరిగింది. సో వీళ్ళలో కొందరివి వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ యొక్క నేమ్ని నేను వీడియో రూపంలో కరెక్షన్ చేసి వీడియోగా తీయవచ్చా అంటే అందులో చాలా మంది యాక్సెప్ట్ చేయలేదు. సార్ వద్దు సార్ మా పర్సనల్గానే పంపండి అని అన్నారు. అందులో కేవలం ఒక 2 మాత్రమే అంటే 15 మెంబర్స్లో నేను అనేది 15 మెంబర్స్లో 15 మందిలో ఒక 2 మాత్రము సార్ ఓకే పర్వాలేదు మా యొక్క నేమ్ కరెక్షన్ అనేది మీరు వీడియో రూపంలో చేసి చూపించండి సార్, మాకు కూడా బాగానే ఉంటుంది, మాకు కూడా అదొక ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఏ విధంగా మీరు చేస్తున్నారు అనేది అది మాకు ఏ విధంగా హెల్ప్ అవుతున్నది అనేది కూడా బాగుంటుంది, అది మేము కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాం అనేది కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో అదే విధంగా వాళ్ళ కొరకు మనం ఈరోజు వీడియో చేస్తున్నాము. సో అది క్లయింట్స్ మీరు కూడా తెలుసుకోవడం బాగుంటుంది. కానీ నేను చేసినానని మీరు కూడా దీని మీద ప్రయోగాలు మాత్రం చేయకండి. ఎందుకంటే ఇది కూడా ఒక ప్రయోగాత్మకం. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే న్యూమరాలజీలో ABCDలు ఉంటాయి, వాటికి కొన్ని లెటర్లు ఆపాదించి ఉంటారు, అవి యాడ్ చేయడం తీసేస్తే చాలా అనుకుంటారు. కానీ దీనిలో చాలా ఇన్డెప్త్ స్టడీ ఉంటుంది. అది స్టడీ చేసి మనం కరెక్షన్ చేసే పద్ధతులు అనేటివి చాలా రకాలుగా ఉంటాయి. ఆ పద్ధతులు అనేటివి నేను చేసిన తర్వాతనే స్టడీ చేసిన తర్వాత కేవలం మీకు ఒక రూపంలో చూపించాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే. కానీ అంతేగాని నేను ఇక్కడ మీకు ఇప్పటికిప్పుడు నేను కరెక్షన్ అనేది ఇవ్వడం జరగలేదు. దీన్ని స్టడీ చేసి ఆల్రెడీ కరెక్షన్ చేసి పెట్టడం అనేది జరిగింది. దాన్ని మాత్రమే నేను తీసుకుని ఎగ్జామ్ రూపంలో మీకు చూపించడం అనేది జరుగుతుంది. అంతేగాని నేను ఇక్కడ ఏదో డైరెక్ట్ నేమ్ రాశాను ఇది కరెక్షన్ ఇలా చేస్తే బాగుంటుంది అనుకొని మీరు కూడా అలాంటి ప్రయోగాలు చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు అంటే మంచి జరగకపోగా చెడు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు సార్ ఏమవుతుంది అంటే సింపుల్ ఫండ్ అండి. మనకు తెలుసు కదా, మన జనరల్గా అప్పుడప్పుడు రాంగ్ కాల్స్ వస్తుంటాయి. ఏ విధంగా వస్తుంటాయి? ఏదో ఒక నెంబర్ మిస్టేక్ వాళ్ళు రాసుకోవడము ఫీడ్ చేసుకోవడంలో చేసి ఆ కాల్ని చేయబోతే అది జంప్ అయి వేరే వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. మనకు కూడా ఇన్ జనరల్గా వస్తుంటాయి కదా ఈ మధ్య రాంగ్ కాల్స్ అనేటివి. సో అదే విధంగా బ్యాంకులలో కూడా మీరు మీ అకౌంట్ నెంబర్ చిన్న తప్పు మిస్టేక్ చేసినా వాళ్ళు కూడా చూసుకోకుండా అకౌంట్లో అమౌంట్ వేసినా కూడా మనకు రావాల్సిన అమౌంట్ వేరే వాళ్ళ అకౌంట్లలో కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అవి కూడా జనరల్గా మనం వింటూ ఉంటాం. సో ఒక చిన్న నెంబర్ మారితేనే అంత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన నేమ్ నెంబర్లో కూడా మనం చేసే మిస్టేక్స్ ఏదైనా ఉంటే కనుక ఎంత ప్రాబ్లం వస్తుందో అనేది కూడా మీరు ఇక్కడ గ్రహించాలి. సో ఈరోజు మనం తెలుసుకోబోదామా నేమ్ని ఏ విధంగా కరెక్షన్ చేయాలి, ఏ విధంగా ఉంటే అంటే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రం వాళ్ళు ఎక్స్పోజ్ చేయవద్దన్నారు. కాబట్టి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రం నేను ఎక్స్పోజ్ చేయట్లేదు. సో అది మనం చూసుకున్నట్లయితే అతని యొక్క పేరు సాయినాథ్. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క పేరు అంటే ఒక పేరు చాలా మందికి ఉండొచ్చు, అదే పేరు వాళ్ళకి సేమ్ రిజల్ట్ ఇస్తుందా అంటే ఇవ్వదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక పేరు 100 మంది కలిగి ఉండవచ్చు కానీ అదే రిజల్ట్ అనేది అందరికీ ఇవ్వదు. ఇది బాగా గుర్తుపెట్టు. అంతేగాని ఈ పేరు గల వాళ్ళందరూ మీరు ఇదైపోతారు, నాశనం అయిపోతారు, లేకపోతే అడుగు తింటారు, లేకపోతే టాప్ మోస్ట్ లీడర్ అయిపోతారు అంటే మాత్రం అవన్నీ కుదరవండి. అలాంటివి ఉండవు. ఎవరికంటే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లకి వాళ్ళ యొక్క కొన్ని సీక్రెట్ నెంబర్స్ కొన్ని ఉంటాయి. వాటికి అది అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చేసే వృత్తి మళ్ళీ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారు, అది ఆ వృత్తికి ఈ నెంబర్ కంఫర్టబుల్ ఇస్తుందా లేదా, వాళ్ళు ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళకి ఈ నెంబర్ కంఫర్టబుల్ ఉందా లేదా, వాళ్ళు ఎక్కడ ఏ హౌస్ లో ఉన్నారు, ఏ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు, ఏ మొబైల్ నెంబర్ ఇది కంఫర్ట్ జోన్ లో ఉందా లేదా అనేది చూసుకోవాల్సింది చాలా ఇన్డెప్త్ గా ఉంటుంది. సో అతని యొక్క సర్నేమ్ JOGULA జోగుల.
ఇతని యొక్క సర్నేమ్. నేను ప్రతిసారి అంటాను కదా, సర్నేమ్ చాలా మ్యాండేటరీ. మన యొక్క సౌత్ లో ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలోనే ఈ సర్నేమ్ ని యూజ్ చేయరు. చాలా మంది కేవలం ఒక నేమ్ నెంబర్ ని మాత్రమే అప్లై చేస్తుంటారు. ఇది చాలా రాంగ్. కానీ ఇప్పుడు మన వల్ల చాలా మంది ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అది కేవలం నేను ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా ఈ యొక్క సర్నేమ్ కి ఎంత ఇంపాక్ట్ ఉంది, దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, అందు ద్వారానే ఇప్పుడు చాలా మంది తెలుసుకుంటున్నారు మన యొక్క సర్నేమ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అని. మళ్ళీ మీరు చూడండి, నార్త్ సైడ్ వెళ్ళండి, మీకు సర్నేమ్ తోటే పిలుస్తారు. ఇది చాలా ఎక్కువ మంది, అంటే ఎవరైతే కార్పొరేట్ కంపెనీలలో ఉన్నారో, ఎవరైతే వర్క్ చేస్తుంటారో వీళ్ళతోటి, వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు ఇక్కడ వచ్చి ఎవరైనా మన సుపీరియర్స్ గా ఉన్నారో వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళు మీకు కాలింగ్ నేమ్ ఏ విధంగా పిలుస్తారు, సర్నేమ్ తో పిలుస్తారు. మీకు సర్నేమ్ యాడ్ చేసే పిలుస్తారు. సో అక్కడ గుర్తుపెట్టుకోవాలి దాని ఇంపాక్ట్ అనేది ఎంత ప్రభావం, దాని యొక్క ప్రభావం ఏ విధంగా. అదేవిధంగా మన సౌత్ సైడ్ చూసుకున్నా కూడా, మన చెన్నై సైడ్ తీసుకోండి, చాలా వరకు అది సర్నేమ్ ఆర్ ఫాదర్ నేమ్ ని ఎక్కువగా తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. జనరల్ గా మీరు చూసుకోండి, యాక్ట్రెస్ యొక్క నేమ్స్ కావచ్చు, ఎక్కువగా ఫాదర్ నేమ్ ని పెట్టుకొని వాళ్ళు అప్లై చేసి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది మ్యాండేటరీ. అంతేగాని ఇక్కడ సాయినాథ్ ఉంది కదా అని కేవలం సాయినాథ్ నే కరెక్షన్ ఇచ్చేసి అది యూజ్ చేయడం వల్ల కూడా అవి ఎలాంటి రిజల్ట్ ఇస్తాయనేది కూడా నేను చాలా వీడియోస్లలో నేను చెప్పడం జరిగింది. మీరు అక్కడ తెలుసుకోవచ్చు కూడా అనమాట. సో ఇతని యొక్క నేమ్ నెంబర్ మనం చూద్దామా. SAI సాయినాథ్. సో ఇతని యొక్క సర్నేమ్ ని కూడా మనం చూసుకుందాం. ఎక్కడైనా తెలిసి తెలియక, అంటే మనం తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్ చేస్తే కింద కామెంట్ రూపంలో పెట్టండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను మీతోటి మాట్లాడుతున్నట్లు చేసుకుంటూ ఇక్కడ ఏమైనా క్యాలిక్యులేషన్లు తప్పు కావచ్చు. ఎందుకంటే నేను కూడా మనిషినే కదా, తప్పులు సహజంగా అవుతుంటాయి. కానీ ఆ తప్పులు జరగకుండా మాక్సిమం నేను ట్రై చేస్తాను. ఇన్ కేస్ బై మిస్టేక్ అయితే మాత్రం డెఫినెట్ గా కామెంట్ రూపంలో పెట్టండి. సో 3, 4, 5, 10, 14, 20 ఇతని యొక్క నేమ్ 20 మీద వచ్చింది. 10 తర్వాత 17, 20, 21 చూడండి. ఇతని యొక్క నేమ్ నెంబర్ 41. అంతేనా? ఇతని యొక్క నేమ్ నెంబర్ వచ్చేసి 41 మీదకి వచ్చింది. సో 5వ నెంబర్ మర్క్యూరీ. సో ఫాస్టెస్ట్ ప్లానెట్, స్పీడ్, కమ్యూనికేషన్, వర్సటైల్ నెంబర్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అంటే టోటల్ నేమ్ నెంబర్ బాగుంది, కానీ నేనైతే చాలా సందర్భాలు మీకు చెప్తాను కదా, నెంబర్ 5 అనేది అందరికీ షూట్ కాదు. అదే విషయంలో ఇతనికి కూడా షూట్ కావడం అనేది ఇక్కడ జరగట్లేదు. సో ఈ విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే 5వ నెంబర్ మంచిది కదా అంటే మంచిదే. ప్రతి ఒక్క నెంబర్ 1 నుంచి 9 నెంబర్లు అన్ని నెంబర్లు మంచివే. సమానుగుణంగా, సందర్భానుగుణంగా అవి మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. అది ఎవరికి ఎప్పుడు ఏ విధంగా మంచి చేస్తుంది, చెడు చేస్తుంది అనేది తెలుసుకోవడమే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, చాలా వరకు మాత్రం సాయినాథ్ అని కదా పిలిచేది. జనరల్ గా మనకి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అది కదా, సాయినాథ్ జోగులా అని ఎవరు పిలవరు కదా. సాయినాథ్ అంటే ఇంపార్టెంట్ మాత్రం, రెండు ఇంపార్టెంటే. కానీ మనం ఏ విధంగా షో ఆఫ్ చేస్తున్నాము, దాన్ని ఏ విధంగా అప్లై చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. కానీ జనరల్ గా ఎక్కువ శాతం సాయినాథ్ అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ సాయినాథ్ కూడా ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి పర్ఫెక్షన్ గా ఉందా లేదా అనేది చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. కానీ ఇతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అంటే మీకు చూపించకపోవచ్చు, కానీ ఇక్కడ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇతనికి మాత్రం ఈ నెంబర్ షూట్ కావట్లేదు. బికాస్ నెంబర్ 2 అంటే మూన్ కి సంబంధించిన నెంబర్. చంద్రుడు ఏ విధంగా ఉంటాడు, 15 రోజులు అమావాస్య, 15 రోజులు పుణ్యం. సో ఈ 2వ నెంబర్ అంటే ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి చాలా అగనెస్ట్ గా ఉంది. అగైన్ వచ్చేసి ఇది వాటర్ ప్లానెట్ కిందకి వస్తుంది కాబట్టి అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఫైరీ ప్లానెట్ కిందకి ఉంది. సో వాటర్ అండ్ ఫైర్ ప్లానెట్స్ కలిసినప్పుడు ఏమవుతుంది, వాటర్ ఎక్కువగా అయిపోతే మంటను ఆర్పేస్తుంది కదా. అదే మంట ఎక్కువగా జరిగితే ఏమవుతుంది, నీటిని ఆవిరిగా మార్చేస్తుంది. సో వీళ్ళు ఇన్స్టేబుల్ గా ఉంటారు, అంటే మనసు చంచలంగా ఉంటుంది, ఒక స్థిమితంగా ఉండలేరు, మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి, డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇతనికి బాగోలేదు. కానీ ఇదైతే ఎప్పుడైతే అప్లై చేస్తున్నాడు అంటే షో ఆఫ్ చేస్తున్నాడు, కొద్ది వరకు ఏమైతుంది, షార్ప్ గా ఆలోచించడం. అంటే ఇండివిజువల్ గా అయితే బాగుంది, కానీ పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు మాత్రమే లోన్లీగా ఉండడం, గ్రూప్స్ తోటి కలవకపోవడం, ఫ్రెండ్స్ తోటి తక్కువగా ఫ్రెండ్స్ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఈ కాలంలో ఒంటరితనం అనేది పనికిరాదు.
గ్రూప్స్ లో వెళ్ళాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే టీమ్ లీడర్ గా ఎక్కడైనా సాఫ్ట్వేర్ జాబ్ లోకి వెళ్ళండి, ఏది తీసుకోండి, ఎక్కడైనా మన సబార్డినేట్స్ తో కావచ్చు, సుపీరియర్స్ తోటి కావచ్చు ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. జనరల్ గా రిలేషన్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తోటి కావచ్చు, తర్వాత ఎవరితోటైనా ఇంటరాక్ట్ అవ్వాలి. అది మాత్రం ఇతని దగ్గర లేకపోవడం అనేది జరిగింది. అది నేను చెప్పినట్లే అదే విధంగా యాక్సెప్ట్ చేశాను. అవును సార్, నాకు ఒంటరిగా ఉండడం చాలా ఇష్టం, నాకు నలుగురిలో కలవాలంటే అదేదుగా ఉంటుంది, వాళ్ళు వేసే జోకులు నాకు నచ్చవు, తర్వాత నేను తొందరగా హట్ అవుతాను, సో దాన్ని ఈజీగా నేను తీసుకోలేకపోతున్నాను, కాబట్టి నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్, మీరు చెప్పింది రైట్. సో రీజన్ ఇది. కానీ ఈ క్వాలిటీస్ రావడం అంటే మీరు సిగ్నేచర్ ఎలా చేస్తారు అంటే మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది, జే సాయినాథ్ అని చేస్తాను సార్. ఇక్కడ నేను సాయినాథ్ జే డాట్ సాయినాథ్ అని చేస్తానని చెప్పడం జరిగింది. చూడండి ఇక్కడ చూడండి, నేమ్ నెంబర్ ఎంత ముఖ్యమో మీ యొక్క సిగ్నేచర్. యువర్ నేమ్ నెంబర్ అండ్ యువర్ సిగ్నేచర్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. ఇది ఇక్కడ సిగ్నేచర్ గురించి కూడా చాలా మంది చాలా డౌట్లు ఉన్నాయి, అది కూడా నేను ఇప్పుడు క్లారిఫై ఇస్తాను. సో ఇప్పుడు నేనేం చేయడం జరిగింది, ఇతనికి ఇలా అయితే కుదరదు, సో ఇతనికి అన్ని కంఫర్ట్ గా ఉండాలి, సెట్ కావాలి. సో ఇక్కడ 21 నెంబర్ వచ్చింది, గురువు నెంబర్. ఇక్కడ రెండో నెంబర్ వచ్చింది, మూన్ నెంబర్. ఈ రెండు యొక్క కాంబినేషన్ 2 and 3 కాంబినేషన్ 5 మర్కురీ అనేది రావడం అనేది జరిగింది. సో ఇతని ఇక్కడ ఏం చేయడం అని జరుగుతుంది, ఇతని యొక్క నేమ్ లో నేను ఎక్స్ట్రా ఒక టీని యాడ్ చేయడం అనేది జరిగింది. సో ఇతని యొక్క ఆలోచనలు పెంచడానికి చాలా షార్ప్ గా, ఎందుకంటే ఇతను టెక్నికల్ ఫీల్డ్ లో ఉన్నాడు కాబట్టి ఇతనికి ఒక టీ అని ఎక్కువగా, అంటే ఇది 4 రాహుకి సంబంధించిన నెంబరు. సో రాహు ఎలాంటోడు, తల ఉంటుంది కానీ మొండదు, అంటే తెలివి బాగా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ కొత్త ఆలోచనలు రావడానికి రాహు కారకుడు. చాలా మంది ఏమనుకుంటారంటే రాహు అంటేనే భయపడిపోతారు, రాహు శనిని చూస్తే భయపడిపోతారు, కానీ అది ఎవరికి అప్లికబుల్ చేయగలిగితే బాగుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇతను ఆల్రెడీ టెక్నికల్ ఫీల్డ్ లో ఉన్నాడు. టెక్నికల్ ఫీల్డ్ లో అంటే ఒక సాఫ్ట్వేర్ లోనే దీనిలో కూడా టెక్నికల్ డివిజన్స్ ఉంటాయంట. సో ఆ లిఫ్ట్ లో ఉండడం ద్వారా దాన్ని ఇంకా మోర్ నాలెడ్జ్ ని చేయడం అని జరిగింది. సో అప్పుడు ఏమైపోతుంది, ఒక 4 రావడం ద్వారా ఇతని యొక్క నేమ్ నెంబర్ 24 అంటే 6 వీనస్ మీదికి రావడం అనేది జరుగుతుంది. వీనస్ శుక్రుడు లగ్జరీ ఇస్తాడు, బ్యూటీ ఇస్తాడు, తర్వాత అందరితో కలుపుకోపోయే తత్వాన్ని ఇస్తాడు. ఎందుకంటే డబ్బు పైసా మే హే పరమాత్మ, వితౌట్ మనీ నో రెస్పెక్ట్, ఈవెన్ వైఫ్ కూడా మనకి మర్యాద ఇవ్వదు. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. డబ్బు ఉంటేనే ఫ్రెండ్స్ రిలేషన్షిప్ ఉండేది, తర్వాత వచ్చేసి మనకు అందరూ సొసైటీలో రెస్పెక్ట్ ఇచ్చేది మన యొక్క డబ్బుని చూసే. సో డబ్బు వచ్చేసింది, వీనస్ శుక్రుడు వచ్చేసాడు, తర్వాత అందరితో కలిసిపోయే తత్వం వచ్చింది. కానీ ఇక్కడ సర్నేమ్ ని 21 యాడ్ చేశాం. సో ఇక్కడ ఏమైపోయింది, 45 మార్క్స్ మీదకి వచ్చాడు. కానీ ఇక్కడ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాలేదండి, ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఓకే సాయినాథ్ బాగుంది సార్, మంచి నేమ్ మీదే 24 మీద తెచ్చారు, 6 వీనస్ మీద తెచ్చారు, కానీ ఇక్కడ నెంబర్ 45 9 మీద మార్క్స్, అంటే ఇతనికి అందరికీ కాదు, ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇతని యొక్క కొన్ని సీక్రెట్ నెంబర్స్ కి ఇది షూట్ కాకపోవడం కానీ టెక్నికల్ గా బాగా వస్తుంది, కానీ ప్రతి చిన్నదానికి గొడవ పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇతని యొక్క దీని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. సో కాబట్టి దీన్ని ఏం చేయడం జరిగింది, మధ్యలో ఒక ఏని యాడ్ చేయడం జరిగింది. చూడండి నేను ఎక్కడ కరెక్షన్, ఇప్పుడు చూడండి నేను కరెక్షన్ చేసే విధానాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయండి. ఇదే ఇంపార్టెంట్, మనం ఏ విధంగా చేస్తున్నాము, దాన్ని ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఏ ఎక్కడి నుంచి వచ్చింది సార్, ఇదే సీక్రెట్. సో ఇదేంటి సార్, సాయినాథ్ ఏ జోగుల రసూల్ ఎన్ ఖాన్, అంటే మనకి ఎక్కడ నీడి ఏ లెటర్ ఎక్కడ ఎప్పుడు అవసరమో దాన్ని అప్పుడు ఆ విధంగా అప్లై చేసి పెట్టడం ద్వారా రిజల్ట్ అనేది మంచిగా పాజిటివ్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏమైపోయింది, ఇతని యొక్క నేమ్ నెంబర్ 24 ఏమి తీసుకొచ్చాం, 1 + 21 ఏమైపోతుంది, అప్పుడు 24 + 1 + 21, సో 46 మీద తీసుకురావడం జరిగింది సన్. అంటే ఇతనికి ఎప్పుడు ఏమైపోయింది, ఇతని యొక్క పేరు వీనస్ మీదకి వెళ్ళింది, ఇతని టోటల్ నేమ్ నెంబర్ 1 మీదకి వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ డౌట్స్ అడుగుతుంది, సార్ 1 కారిపోడదు కదా, మీరేంది సార్ ఇలా చేశారు, 1 అది బుల్షిట్.
తెలియని ఇప్పుడు బుక్కులో చదువులు ప్రాక్టికల్ కిందికి పలికిరావు, బాగా గుర్తుపెట్టుకో. ఎందుకు పడదు అంటే చెప్పరు, ఇది శుక్రుడు ఇది సూర్యుడు వీళ్ళిద్దరు పడదు అంతే తప్ప ఎందుకు పడదు అన్నదానికి నో ఆన్సర్. సో ఇక్కడ భయపడాల్సిన అవసరమే లేదు. 1కి 6 అంటే 1 సూర్యుడు సంబంధించింది. ఆల్రెడీ ఇతను టీమ్ లీడర్ ఇతని యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలో. సో టీమ్ లీడర్ ఎలా ఉండాలి, హ్యాండ్లింగ్ పవర్ లేకపోతే మీకు ఎంత పవర్ ఉన్నా లాభం లేదు కదా. సో ఒక హ్యాండిల్ చేసే తత్వం ఎవరి దగ్గర ఉంటుంది, ఒక నెంబర్ 1 ఒక నెంబర్ 9%. కానీ ఇతనికి 9 నెంబర్ ఇతనికి షూట్ కాకపోవడం ద్వారా నెంబర్ 1 అంటే అతని యొక్క గ్రూప్ లో ఇతను నెంబర్ 1 గా ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత ఫర్దర్ ప్రమోషన్స్ కి కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక రాజే చూడండి తన యొక్క ఆభరణాలను ఏ విధంగా ధరిస్తాడు, అతని యొక్క బట్టలను ఏ విధంగా ధరిస్తాడు, లగ్జరీ లైఫ్ ని షో ఆఫ్ చేస్తాడు. మీరు చూడండి అతని యొక్క కిరీటం కావచ్చు, తన యొక్క డైమండ్స్ కావచ్చు, నక్లెస్ మెడలో కావచ్చు. అంటే మేల్ కానీ ఫీమేల్ అంటే చూడండి రాజులలో కూడా మేల్లో కూడా ధారణ ఒక స్త్రీ యొక్క ధారణ చేసిన విధంగా ఉంటుంది. సో ఇతని యొక్క కాంబినేషన్ కి ఈ విధంగా సెట్ అయిపోయింది. సో సాయినాథ్ ఏ జోగుల గారు ఈ రోజు నుంచి మీ యొక్క నామకరణం సాయినాథ్ ఏ జోగుల. సో మీరు కూడా చూస్తున్నట్లయితే వీడియో ఏ విధంగా అప్లికేబుల్ చేసుకోవాలంటే దీన్ని ఏ విధంగా మీరు యూజ్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. షో ఆఫ్ ఒక సెలబ్రిటీ అయితే ఏం చేస్తాడు, చిన్న ప్రెస్ మీట్ పెడతాడు, ఈ రోజు నుంచి నా నేమ్ ఇది అని చెప్పేస్తాడు. ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఎవ్రీ టైం ఇంకా అదే రొటీన్ రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాడి యొక్క వైబ్రేషన్ పాజిటివ్ ఉంటే పాజిటివ్, నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ వచ్చేస్తుంది. కానీ మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తామండి, మనం ఎట్లా షో ఆఫ్ చేయాలి సార్ అంటే చాలా ఆపర్చునిటీస్ ఇప్పట్లో వచ్చాయి. మా టైంలో లేకపోవచ్చు 20 years బ్యాక్, కానీ ఇప్పుడు చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది దొరికింది. ఇప్పుడు చూడండి నాకు కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దొరకడం ద్వారా ఎంతో మందికి నేను తెలియడం అనేది జరుగుతుంది. నా సబ్జెక్ట్ ముందుకు వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, స్నాప్చాట్ ఎక్కడ పడితే అక్కడ మీరు మీ పేరుని చూపించండి, మీ ఈమెయిల్ ఐడి. సో ఎక్కడ పడితే మీకు ఎక్కడ వీలైతే అక్కడ మీ యొక్క వాట్సాప్ లోనే మీ యొక్క స్టేటస్ ప్రతిరోజు పెడుతూ పోండి. మీ గ్రూప్ లో ఎంతో మంది ఎన్నో గ్రూప్స్ ఉంటాయి. ఒక్క వ్యక్తికి 500 మినిమం కాంటాక్ట్స్ 500 పైన ఉంటాయి. సో 500 లో ప్రతిరోజు 10-20 మంది ఈజీగా చూస్తారు. తర్వాత ఫేస్బుక్ లో ఎంతో మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా కమెంట్ చేసుకుంటా పోతే మీకు ఎంతో మంది ఫ్రెండ్స్. సో వాళ్ళని ప్రతిరోజు మీరు నాక్ చేయండి. అంటే డైరెక్ట్ నా పేరు ఈ పేరుతో పిలవండి అని చెప్తే ఎవరు పిలవరు, ఇంకా కావాలని నెగిటివ్ గా పిలుస్తారు. చెప్పాల్సిన అవసరమే లేదు. జస్ట్ షో ఆఫ్ చేయండి. మీ యొక్క వాట్సాప్ లో స్టేటస్ లో మంచిగా ప్రతిరోజు మీ యొక్క నేమ్ ని షో ఆఫ్ చేస్తూ ఉండండి, అది విజిబిలిటీ కనబడుతుంటుంది. సో అదే విధంగా ఇక్కడ సో సాయినాథ్ ఏ జోగుల గారు మీరు ఇప్పుడు చేయాల్సిన వర్క్ అంటే మళ్ళీ ఏదో డౌట్ రాదు, సార్ నా పేరుని నేను ఎన్ని రోజులు రాయాలి సార్, అది క్యాపిటల్ లెటర్లో రాయాలా స్మాల్ లెటర్లో రాయాలా అనేది కూడా ఇక్కడ డౌట్ వస్తుంటుంది. నేను ఎవరికి ఇంతవరకు నేను నేమ్ కరెక్షన్స్ ఇచ్చిన వాళ్ళకి ఎవరికి నేను రాయమని హోంవర్క్ చేయమని ఎవరికి ఇంతవరకు చెప్పలేదు. అంతేగాని 50 సార్లు 50 రోజులు పట్టపగలు లేచి ఈ టైంలో రాయండి, మీరు రాయకపోతే ఒకరోజు రాయకపోతే మళ్ళీ రిపీట్ చేసి రాయాలి, ఇలాంటివి అవసరం లేదు. ఇదంతా ఎస్కేపింగ్ ప్లాన్స్ అంటారు. సో కాబట్టి మన పేరుని మీరు ఎన్నిసార్లు షో ఆఫ్ చేయరు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీ యొక్క సంతకం. ఇక్కడ చూడండి, ఇక్కడ సంతకంలో కూడా చాలా మంది అడుగుతున్న డౌట్స్ అంటే ఇది గ్రాఫాలజీకి చాలా వరకు ఏమనుకుంటారంటే గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ సేమ్ అనుకుంటారు, కానీ ఇది చాలా పొరపాటు. మీరేమనుకుంటారంటే ఇది ఎన్ని సెంటీమీటర్స్ ఇది ఎవరు చెప్పరు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా, ఏ న్యూమరాలజిస్ట్ మీకు ఇంతవరకు చెప్పి ఉండడు, ఎందుకంటే వాళ్ళకే తెలియదు కాబట్టి వాళ్ళే చెప్పరు. సో ఎన్ని డిగ్రీస్ వెళ్ళాలి అనేది చాలా మ్యాండేటరీ. ఇక్కడ ఇంకొకటి అందరికి సేమ్ కాదు, మళ్ళీ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది నా క్లయింట్స్ కి స్పెసిఫిక్ గా తెలుసు. ఎందుకంటే మీరు ఎన్ని సెంటీమీటర్స్ చేస్తున్నారు, ఎన్ని డిగ్రీస్ లో మీ సిగ్నేచర్. చాలా మంది ఏమంటారంటే ఇది అప్వర్డ్స్ వెళ్ళిపోతే చాలు, ఇప్పుడు నా పేరు ఉంది రసూల్ ఖాన్ అనేది ఇట్లా పోతే చాలు అనుకుంటారు. ఇది చాలా రాంగ్. ఎందుకంటే మీ యొక్క సిగ్నేచర్ ఎప్పుడైనా కానీ ఎన్ని డిగ్రీస్ అంటే డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క నేమ్ నెంబర్, మీ యొక్క ప్రొఫెషన్ ని బట్టి చేయవలసింది. చాలా మంది ఇప్పుడు మీరు చూడండి, చాలా మంది సిగ్నేచర్ ఇట్లా కూడా ఫ్లాట్ గా కూడా పెడుతుంటారు.
నేను కూడా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చాలా మంది ఫ్లాట్ గా కూడా ఇవ్వరు. కొందరికి వచ్చేసి ఎన్ని డిగ్రీస్ అంటే వాళ్ళు ఎన్ని డిగ్రీస్ 10 డిగ్రీలు పెడుతున్నారా, 20 డిగ్రీలు పెడుతున్నారా, 30 డిగ్రీలు పెడుతున్నారా, 40 డిగ్రీలు పెడుతున్నారా అనేది కూడా చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇన్డెప్త్ సబ్జెక్ట్. తర్వాత వచ్చేసి ఈ సిగ్నేచర్ ని ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇతనే ఉన్నాడు, ఏం చేస్తాడంటే జే సాయినాథ్ సార్, నేను ఇట్లా పెట్టేస్తాను సార్, సాయినాథ్ అని ఇట్లా పెడతాను సార్ అని చెప్పాడు. సో ఇతని యొక్క సిగ్నేచర్ లో కూడా చూడండి, ఇక్కడ డాట్ పెట్టాడు అంటే ఇతని యొక్క ఫ్యామిలీని దూరం చేసుకున్నాడు. ఈ డాట్ పెట్టడం వల్ల తర్వాత ఇక్కడ స్పేస్ ఇవ్వడం ద్వారా ఏమైపోతుందంటే వీళ్ళ ఫ్యామిలీకి కాస్త దూరంగా ఉండడం, అంటే ఆ జాబ్ రీత్యా కావచ్చు లేదా చదువు రీత్యా బయట ఉండడం, హాస్టల్స్లలో ఉండడము కావచ్చు, ఇలాంటివి జరుగుతుంటాయి. తర్వాత తన యొక్క సిగ్నేచర్ ఏం చేశాడు, బ్యాక్ తీసుకొచ్చి ఫ్రంట్ తీసుకొచ్చి తర్వాత ఇక్కడ చివరిలో డాట్స్ పెట్టడం అనేది కూడా జరిగింది. సో ఇలాంటి పొరపాట్లు అంటే ప్రతి ఒక్కటి కూడా చూడండి, ఇక్కడ చూడండి ఇతని యొక్క సిగ్నేచర్ లో కూడా ఎక్కడ మనీ బ్యాగ్స్ అనేటివి లేవు, ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ లో ఇతను ఏం చేశాడంటే జేని కూడా పెట్టడం అనేది జరిగింది. అంటే ఇతని దగ్గర డబ్బు నిలబడటం లేదు, జాబ్ ఏమో చేస్తున్నాడు. ఇతని యొక్క శాలరీ వచ్చేసి 2 lakhs లో ఉన్నాడు. మీరు నమ్మగలరా, 2 లక్షల శాలరీ తీసుకుంటున్నాడు కానీ అంతా ఈఎంఐలకే సరిపోతుంది. మళ్ళీ ఎప్పుడు శాలరీ పడుతుందా అని వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే డబ్బు వస్తుంది కానీ నిలబడడం లేదు. ఎలా నిలబడుతుంది ఇతను? తర్వాత వచ్చేసి రీసెంట్ గా కొద్దిగా జాబ్ కి కూడా థ్రెడ్ అనేది జరగడం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది. బికాస్ ఆఫ్ నేను ఇతని యొక్క సిగ్నేచర్ లో రీజన్స్ చూపించడం అనేది కూడా జరిగింది. సో సాయినాథ్ జోగుల గారు, మీరు సిగ్నేచర్ ఏ విధంగా చేయాలి అనేది ఇంపార్టెంట్. మీ ప్రొఫెషన్ కి ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎస్ ఈ విధంగానే చేయండి. ఫస్ట్ లెటర్ చాలా ఇంపార్టెంట్. మీ ప్రతి ఒక్క సిగ్నేచర్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా అయినా చేయవచ్చు ఎస్ లెటర్ ని, కానీ నేను చూపించిన విధంగా చేయండి. సాయినాథ్, SAI, సాయి NATTH, సాయినాథ్, సాయినాథ్ ఏ జోగుల, JOGULA. ఇక్కడ చూడండి. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ కింద వచ్చిన లెటర్ ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఏం చేశాను, జీని కూడా మనీ బ్యాగ్ క్రియేట్ చేశాను. ఎస్ లో ఒక మనీ బ్యాగ్ ని క్రియేట్ చేయడం అనేది జరిగింది, జేలో ఒక మనీ బ్యాగ్ ని క్రియేట్ చేయడం జరిగింది, జీలో ఒక మనీ బ్యాగ్ క్రియేట్ చేయడం జరిగింది. ఎల్ని కూడా చూడండి, ఇక్కడ ఒక మనీ బ్యాగ్. అంటే ప్రతి ఒక్క నేములో ఎన్నో కనీసం మినిమం 2 నుంచి 3 మనీ బ్యాగులు ఉండడం ద్వారా, 1, 2, 3 ఉండడం ద్వారా అతని యొక్క సంపాదనలో డబ్బు అనేది రావడం జరుగుతుంది, నిలబడడం జరుగుతుంది. ఎవరు ఎంత డబ్బు సంపాదించారు అనేది కాదు షేర్ ఖాన్, డబ్బులు ఎవరు మిగిలించారు అనేది ఇంపార్టెంట్. సో అర్థమైంటుందా? సో ఇంకొకటి ఇక్కడ ఏం చేస్తారంటే చాలా వరకు ఇలాంటి వాటిని ఇక్కడ ఇట్లా కట్ చేస్తారు. ప్లాట్ఫామ్, ఈ ప్లాట్ఫామ్ ని కట్ చేయడం ద్వారా కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దీని మీద కూడా మీరు ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ఇది నేను వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. సో వీడియో ద్వారా మీకు చెప్తున్నాను, మీరు ఇట్లాంటి పనులు మాత్రం చేయకండి దయచేసి. సో ఇలాంటి వాళ్ళు ఎలా చేయాలి, ఖచ్చితంగా మీరు ప్లాట్ఫామ్ పెట్టాలి అనుకుంటే మాత్రం ఈడ ఓన్లీ జస్ట్ ఈడి వరకు ఇవ్వండి, లేక చివర్లో అయినా జస్ట్ ఈడి వరకు ఇచ్చి జస్ట్ వదిలేయండి అంతే. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు మాత్రమే. మళ్ళీ అందరు ఇలా చేయాలని రూల్ లేదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందరు ఇప్పుడు ఏమైంది, ఇతని యొక్క సిగ్నేచర్ చూడండి, ఇతని యొక్క సిగ్నేచర్ కేవలం ఒక 10 to 15 degrees మాత్రమే అప్వర్డ్స్ పోయింది. ఇది బాగు. చివర్లో కూడా మీరు చూడండి, ఇక్కడ నేను చాలా మంది ఏం చేస్తారంటే ఇలా తీసుకెళ్తారు. ఇలా కూడా తీసుకెళ్లడం పొరపాటు, మంచిది కాదు. ఇది కూడా హెల్త్ ఇష్యూస్ ని క్రియేట్ చేస్తుంది చాలా పెద్ద. జస్ట్ అంతే, ఇంతే, ఎనఫ్. ఈ విధంగా మీ యొక్క సిగ్నేచర్ ని ప్రాక్టీస్ చేయండి చాలు. ఈ యొక్క సిగ్నేచర్ మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు మీ నేమ్ నెంబర్ ప్రకారం మీకు కనకపుష్ప రాగం బాగుంటుంది. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కి వేసుకోండి. ఇది వచ్చేసి గోల్డ్ లో ఉండాలి. మినిమం వచ్చేసి 5.5 క్యారెట్స్ ఉండాలి. తర్వాత వచ్చేసి గురువారం రోజు వేసుకోవాలి. ఉదయం 6 గంటల నుంచి 6-7 గంటల మధ్యలో మాత్రమే ధారణ చేయాలి. ఒకవేళ మీరు వీలు కాకపోతే టెంపుల్ కి వెళ్ళండి, అర్చన చేయించండి బాపనాయ దగ్గర, అక్కడనే శుద్ధి చేసుకొని అక్కడనే వేసుకొని రండి. లేదు మీరు ఇంట్లో వేసుకోవాలి అనుకుంటే మాత్రం 6:30 నుంచి 7 మధ్యలో వేసుకోండి. గురు మంత్రాన్ని
మూల మంత్రాలను జపం చేయండి. ఇది వచ్చేసి 19 సార్లు జపం చేయవచ్చు. తర్వాత వచ్చేసి మీరు ధారణ మాత్రం చేసుకోండి. ఇది బాగుంటుంది. సిగ్నేచర్ తర్వాత కలర్స్ వచ్చేసి మీరు ఎల్లో బ్లూ వైట్ లైట్ క్రీమ్ కలర్స్ మీరు వేసుకోండి. మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మీ ప్రొఫెషన్ లో కలర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లాక్ కలర్ ని అవాయిడ్ చేయండి. అగైన్ రెడ్ కలర్ ని కూడా కొద్దిగా అవాయిడ్ చేయండి. లైట్ కలర్ షేడ్స్ కలర్స్ అక్కడక్కడ అప్లై చేసుకోండి. బాగుంటుంది. ఇబ్బంది ఏం కలర్ కాదు. కానీ ఎక్కువగా మీ యొక్క లక్కీ కలర్ ని అప్లై చేయడం, అట్లీస్ట్ హ్యాండ్ కర్చీఫ్ ని మీరు యూజ్ చేయడం ద్వారా మీకు గుడ్ బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. సాయినాథ్ ఏ జోగుల గారు, ఈ రోజు నుంచి మీ దశ మారబోతుంది. కాబట్టి అప్లై చేస్తాను. మళ్ళీ ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఏదో కరెక్షన్ చేయించుకున్నామా ఫ్రీగా వస్తుంది కదా, సరే చూద్దాములే అని పక్కన పెడితే మళ్ళీ సేమ్ లైఫ్ అదే లీడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు అప్లై చేయండి. దీన్ని ఏ విధంగా ప్రాపర్ గా అప్లై చేయగలుగుతారో అంత బెస్ట్ రిజల్ట్ ని అనేది మీరు చూడడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. సో అర్థమైందా? సో ఇది క్లియర్ గా, అంటే ఒక వ్యక్తి యొక్క నేమ్ ని, అంటే ఇప్పుడు ఈ సిగ్నేచర్ వచ్చేసి మీరు 100 times into 100 days ఎనఫ్. ఇది చేయండి, మీ జాతకమే మారిపోతుంది. జీరోసే హీరో అయిపోతారు. ఇది ఖచ్చితంగా. సార్ నేను మాకు పాజిటివ్ నో ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక రోజు వీలు కావచ్చు, ఒక రోజు వీలు కాకపోవచ్చు. కాబట్టి మీకు వీలైన టైంలో మాత్రం ఎప్పుడు వీలవుతుందో అప్పుడు మాత్రమే మనశ్శాంతిగా ప్రాక్టీస్ చేయడం అనేది చేయండి. అంతేగాని ఉదయం లేచి 3 గంటలకి 4 గంటలకి నేను చెప్పాను. మీకు ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఎప్పుడు ఉంటుందో ఒక ½ an hour టైం కేటాయించండి. స్టార్టింగ్ లో కాస్త ఇబ్బంది అవుతుంది, స్లోగా ప్రాక్టీస్ చేయండి. రాను రాను స్పీడ్ పెంచండి. ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాలి, సిగ్నేచర్ కూడా మీరు ఎన్నిసార్లు లిఫ్ట్ చేస్తున్నారు అంటే, పెన్ను ఎన్నిసార్లు వెతుతున్నారు, ఎన్ని సెకండ్స్లలో సిగ్నేచర్ కంప్లీట్ చేస్తున్నారు అనేది కూడా చాలా మ్యాండేటరీ. ఇది చాలా ఎవరికి తెలియదు. ఇవి చాలా గుప్త రహస్యాలు అన్నమాట. ఇవన్నీ మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను నేను వన్ బై అనేది. ఎందుకంటే నా యొక్క క్లయింట్స్ కి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలి. వాళ్ళకి ఏ విధంగా రిజల్ట్ ఇస్తే బాగుంటుంది, ఏ విధంగా చూపించాలనేది చెప్పడం అనేది నేను అనుకోవడం. సో దాన్ని బట్టి నేను ఇంతవరకు మీకు ఎవరు చెప్పని విధంగా చెప్పడం, చూపించడం విత్ ఎగ్జాంపుల్స్. నేను చాలా మంది చెప్పాను, ప్రతి ఒక్క నెంబర్ కూడా మంచిదే. ప్రతి ఒక్క నెంబర్ అంటే 1 to 9 మంచిది. అంతేగాని ఈ నెంబర్ మంచిది కాదు, ఈ నెంబర్ మంచిది కాదు అని చెప్పడానికి లేదు. సందర్భంగా అవి రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతే, అంత మించి వేరేది ఏం లేదు. అంతేగాని ఈ నెంబర్ వాళ్ళకు ఉంది కాబట్టి ఆ నెంబర్ మనకు కూడా ఉంటే మనం కూడా అట్లా అవుతామా అంటే, వాళ్ళు కొన్ని కోట్లు సంపాదించారు, మనం సంపాదించగలుగుతున్నామా? కాదు కదా. సో కాబట్టి డోంట్ కంపేర్ విత్ ఎనీ అదర్స్. నేను అది చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. మన నెంబర్ మనదే, మనకి రిజల్ట్ ఏ విధంగా ఇస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.